ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్ సెషన్ వద్దు పాయింట్ టు పాయింట్. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ ఇస్తున్నారు. సెషన్ వద్దు, పాయింట్ టు పాయింట్ తక్కువ పుచ్చుకోవాలి, అంటే బుల్లెట్ తీయాలి. విద్యార్థికి ఒక్కొక్కరిని తీసుకొని మోటివేషన్ చేస్తూ మరి ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్కరిని మోటివేషన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ట్యాబ్లు ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఫోకస్ ప్రాపర్ గా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో. మీరు మాట్లాడారు, మీరు ఏ స్కూల్లో చదివారు? సిబిఎస్ఈ సిలబస్ చెప్పిస్తున్నారు. నో పర్సనల్, డైరెక్ట్ ఓవరాల్. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ ఎక్కడ ఉండదు. టైం వేస్ట్ చేసుకొని పిల్లలకి పాడు చేస్తున్నారు. కథలు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ కాన్సంట్రేట్ పెట్టి కాన్సంట్రేషన్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు కట్టి పంపిస్తున్నారు. మీ దగ్గర స్కూల్స్ లో మీరు క్వాలిటీ ఎల్కేజీ పిల్లలకు ₹1,00,000 కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మీ స్కూల్లో చదువుకున్నారంట. ఇంతమంది మాట్లాడుతుంటే ఏం అర్థం కావట్లేదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. వాతావరణంలో విద్యా బోధన జరుగుతుంది. ఆట పాటలతో డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ లో ఉంటారు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో స్టేటస్ అనేది ఫాల్స్ ప్రామిస్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము? రోల్ ఉల్టా పల్టా అంటున్నారు కదా. రోల్ ఉల్టా పల్టా అదంతా ఏం లేదు. శ్యామ్ సార్ ఇక్కడ లేడు కాబట్టి నా ఇప్పుడు ఓన్ డిసిజన్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్. సార్ వచ్చింది సార్కి అర్థం కాదు. ఆన్లైన్ క్లాస్ చెప్పండి. పట్టించుకోరు. ఆఫ్లైన్ క్లాస్, ఆఫ్లైన్ ఫోకస్ పెడతారు. ఆన్లైన్ ఇంపాక్ట్ కూడా ఆన్లైన్ లో చదవము. రైట్, మళ్ళీ ఆఫ్లైన్ ఆన్లైన్ లో వివిధ ప్రాంతాల నుంచి అందరూ అటెండ్ కావచ్చు. ఆఫ్లైన్ లోనే డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ లేకుంటే మీరు ఇంత దూరం రారు. ఆన్లైన్ క్లాసెస్ కి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. అందరూ ఆన్లైన్ క్లాస్ వినరు. అందరికీ టెక్నాలజీ తెలియదు. అందరికీ టెక్నాలజీ తెలియదు. ఆన్లైన్ లో చదివి డాక్టర్లు అవుతున్నారు. అయితే ఆపరేషన్ సక్సెస్ కావడం లేదు. ఆన్లైన్ లో ఆపరేషన్ చేయలేము. ఆన్లైన్ లో ఆపరేషన్ చేయలేము. ఆపరేషన్ కావచ్చు, ఇన్ఫెక్షన్
ఆఫ్లైన్ ఆన్లైన్ లో చదివి ఆపరేషన్ ఏ మాత్రం yes yes okay ఆన్లైన్ 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 లో ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆన్లైన్ లో ఖర్చు తక్కువగా ఉంటుంది, కావాల్సిన టీచర్స్ మార్చుకోవచ్చు. ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఎస్ ఆన్లైన్ క్లాస్ లో 10 ఆన్లైన్ క్లాసులతో ఒక ప్రాక్టికల్ క్లాస్ సమానం. 10 ఆన్లైన్ క్లాసులలో క్లాసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ లో జరుగుతాయి. ప్రాక్టికల్ క్లాసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ లో జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి పోయి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ చేంజ్ అయిందా? గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేంజ్ అయిందా? రైట్ ఓకే. ఓకే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చెప్పారు చెప్పలేదు సార్. గవర్నమెంట్ స్కూల్ బెస్టా? అదొక డిసైడ్ చేయాలి. చేయండి తొందరగా చేయండి. తొందరగా చేయండి. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అంటే బాగుంటుంది, కాకపోతే విద్యార్థులు పట్ల ఉపాధ్యాయులు చూపించే తేడాను బట్టి మారుతుంది. గవర్నమెంట్ స్కూల్ మాత్రమే వాళ్ళు ఏమి ఆన్సర్ చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గొప్పదని చెప్తారు. అందరూ అంతేనా? మిస్ అయినా కదా? సూపర్ అండి. వాళ్ళ నిర్ణయం తీసుకున్న లోపల వాళ్ళ నిర్ణయం ఏందో మనం చెప్తాం, అంతే కదా? రైట్ ఓకే థ్యాంక్ యూ కూర్చోండి. థ్యాంక్ యూ